గ్రహ బలాలు రెండూ బాగున్నాయి. అమ్మా, కుండలై నక్షత్రం ఉన్న చోట కాలిపోయిందేంటమ్మా? పూజ గదిలో ఉంచాం పంతులు గారు. పొరపాటున హారతంటుకుని అలా అయింది. 5-6 ఏళ్ల కిందటి మాట. అమ్మా, ఉన్న సమాచారం మేరకు ముహూర్తం పెడితే వచ్చే బుధవారం దశమి రోజు సాయంత్రం 5 గంటలకు మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకోండి. గీత, గీత, ఏమైంది? అయ్యో అయ్యో! అయ్యో! జాగ్రత్త నాన్న. జాగ్రత్త బాబు. అయ్యో, ఇదేంటండి ఇలా జరిగింది? జరిగిందేదో జరిగిపోయింది. వీళ్ళిద్దరి జాతకాలు బాగున్నాయి. మీ ఇంటి పైకప్పే బాగలేదనుకుంటా. కాస్త రిపేర్ చేయించుకోండి. బుధవారం నిశ్చితార్థం జరిగే ముందు కట్నంగా సగం అడ్వాన్స్ ఇప్పిస్తే మా వాడు కొన్న కొత్త ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేయిస్తా. ఈ మహాలక్ష్మి మా ఇంటికొచ్చే లోపు ధనలక్ష్మి రావాలని నా ఆకాంక్ష. అలాగేనండి. శుభస్య శీఘ్రం. కంగ్రాట్స్ అర్జున్. శుభాకాంక్షలు అగ్రజ. ఇవాళ నుంచి మీ గీత ఈ కంచె సూర్యకాంతం చిన్న కొడల్లా చలామణవుతుంది. ఇంతకీ మీ చిన్నమ్మాయి అంజలి ఎక్కడికెళ్ళింది? మా గీతకొచ్చే సంబంధం కుదరాలని మొక్కుకోవడానికి గుడికి వెళ్ళిందండి. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. ఓహో, అలాగా. సంతోషం.
అగ్రజ అర్జున, మేము సెలవిచ్చినట్టే ఈ వైజాగ్ బామే నీకు అద్దంగా అయినది చూచితివా? అవునే, నీ కోరిక అమ్మ కోరిక తీరింది. నా బాధే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇంట్లో అందరికీ నచ్చిన అమ్మాయిని చేసుకోవడం వేరు, నా మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడం వేరు. రెండూ ఒకటి కాదంజలి. మనం ఇష్టపడ్డ వారిని చేసుకుంటే రేపు ఆ అబ్బాయి కొట్టినా తిట్టినా తలదించుకోవాలి. అదే అమ్మవాళ్ళు చూసిన సంబంధం అనుకో, ఏ ప్రాబ్లం వచ్చినా పెద్దవాళ్లు కూర్చోపెట్టి 4 మాటలు మాట్లాడతారు. అర్థమైందా? అగ్రజ, మాటకు మాట జవదాటినా అరటాకులో భోజనం కాదు కదా, 6 బయట గొంగలి కూడా కరువవును. అందుకే అమ్మ నిర్ణయించిన గీతం చేసుకుంటేనే నీకు శ్రేయస్కరం. ఏంటి కాబోయే వదిన్ని పట్టుకుని గీతా రాత అంటూ గౌరవం లేకుండా పిలుస్తున్నావు? నిన్నే. క్షమించు వదినా, ఏదో కంగారులో అనేశాను. అర్జున్, నా చెల్లి అంజలి. హే మీరా? అరే మీరా? అంజలి, అర్జున్ నీకు ముందే తెలుసా? నిన్నే అంజలి, అర్జున్ నీకు ముందే తెలుసా? చెప్పు. పరిచయం కాదక్కా, ఎయిర్పోర్ట్లో కలిశాడు. ఫ్రెండ్, అదే మాధురి క్లాస్మేట్. ప్లీజ్. ఓ అలాగా. ఆహా, అద్భుతం! మీ ద్వయం మహా అద్భుతం. మా అగ్రజుడు అర్జునుడు కూడా కమలలుగా పుడితే ఎంత బావుండో. సంతోషంగా గీతాంజలిలు ఇద్దరు మా ఇంటికి కోడళ్ళుగా వచ్చేవారే. హతవిధి, ఎంత పని చేసితివి భగవంతుడా. అవును పూజ, అంజలి నేను ఇద్దరం సంతోషంగా ఉండేవాళ్ళం. అంజలి గారు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీరెవరినైనా ప్రేమిస్తే చెప్పండి, ఇళ్ళ రకము తెచ్చదము. పూజ, ఏంటా పిచ్చి మాటలు? ప్రేమ గీమ లాంటివి మా ఇంట్లో పడవు. మా అమ్మ చంపేస్తుంది. వాళ్ళు చూసిన సంబంధమే చేసుకోవాలి. నాలా. ఓహో, కదా అంజలి? అవునక్క. అర్జున్, మీకోసం స్వెటర్ తెచ్చాను. ఈరోజు మీకు గుర్తుండిపోవాలి. థ్యాంక్ యూ. మరి నాకేమీ తేలేదా వదినా? బాధపడకు పూజ, నీకు ఇక్కడే ఏదైనా కొనిస్తానులే. అంజలి, నువ్విక్కడే ఉండు. అలాగే అక్క. రా పూజ. అర్జున్, సూపర్ కదూ, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అవును,
రోజు మీకు కాబోయే అర్ధాంగిని కలుస్తారని జాతకంలో వచ్చింది. అనుకున్నట్టే మా అక్క మీ జీవితంలోకి వచ్చింది. ఇంట్రెస్టింగ్ కదా. మనం అక్కడ కలవటం, మీరు మా ఇంటికి అల్లుడుగా రావటం. అవునండి. చాలా థ్యాంక్స్ అండి, మా ఫ్యామిలీని, మా అక్కని అర్థం చేసుకున్నందుకు. మా అక్కకి పద్ధతులు అవి ఉంటాయి కానీ చాలా మంచిది. యా అవును. అవును, మీరేం పని చేస్తుంటారు? యూనివర్సల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో జావా డెవలపర్. ఏ అంజలి, ఏమైంది? ఏంటా కంగారు? ఏం లేదు, అమ్మ త్వరగా రమ్మంది, నేను వెళ్తాను. సరే పదండి, నేను వస్తాను. అగ్రజ అగ్రజ, వదిన మాకు హిమక్రీములు కొనిచ్చినది. అరడజను లాగించి తిని, ఇదిగో ఒకటి తెచ్చుకుంటుని. అద్భుతంగా ఉన్నది. అక్క వెళ్దామా? ఆలస్యం అవుతోంది. అవునవును, హైదరాబాద్ బయలుదేరాలి కదా, పద వెళ్దాం. అర్జున్, మీరు జాగ్రత్త. బాయ్ పూజ. బాయ్. ఏమీ అర్థం కావట్లేదు. ఒకవైపు అమ్మాయి గురించి వెతుకుతూ మరోవైపు ఇంకొక అమ్మాయిని ఇలా. నా బాధ దీనికి అర్థం కాదు. నేను కోరుకున్న అమ్మాయి నా దగ్గరికి రాదు. జీవితాంతో ఈ నరకం అనుభవించాలి. ఓం గణానాన్త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతివిశ్వేరసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. అబ్బా పూజ, ఏంటా గోల? ఆపు. గోల కాదు అగ్రజ, సన్నాయి మేళం. గ్రూప్ ప్రవేశమునకు ఏతించుచుంటిమి కదా. సన్నయ్య వాళ్ళకి ఏదో తెలిస్తే వాళ్లే వచ్చేవాళ్ళు కదే. 2 నిమిషాలు ఊదిపోయేదానికి డబ్బులెందుకు దండగా అని ఫోన్లో సన్నాయి మేళం పెట్టించాలేండి. వాళ్ళొచ్చినా ఇదే వాయింపుడేగా ఉండేది. మీరిక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదే. ఇక్కడ ఇలా చేశారు సరే, వియంకుడు ముందు ఇలా చేశారో లక్షలు తగలబోస్తే వీళ్ళేంటి ఇలా తగలబడ్డారు అని అనుకుంటారు. ఏమన్నారు? అమ్మా ఇక్కడ కూడానా? పంతులు గారు పదండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం హిరణ్యీం లక్ష్మీం జాతవేదో మమావహ త్వా మమావహ జాతవేదో లక్ష్మీమవగామీం. చూసారా అత్తయ్య, అర్జున్ బాబు అంతా రెడీ చేశాడు. అవును, ఇంకా కొన్ని పూజ సామాన్లు కావాలంటే తీసుకురావడానికి వెళ్ళాడు. ఏమండి, వాడిని త్వరగా రమ్మనండి. అలాగే. కాంసోస్మిదాం హిరణ్య ప్రాకారామాద్రాం. కాంతం, ఏంటి? ఒక్కసారి లోపలికి అడుగు పెట్టే ముందు మా అక్క గీతాంజలి పేరు తలుచుకుందాం. ఆవిడ నష్టలక్ష్మి ఒక్కత తలుచుకుందే గడప దాటనేదా?
చూసావా కాంతం, మా అక్కకి కోపం వచ్చినట్టుంది. అమ్మో ఇదేం విడ్డూరం అండి. ఓ వదినా, నీకు తెలుసుగా నా మాట తీరే అంత. నువ్వేమనుకోకు, ఈ ఇంటికి నీ పేరే పెట్టాం. అదే పనిగా తలుచుకోవడం ఎందుకని అలా అన్నానంతే, అర్థం చేసుకో. అమ్మయ్యా, అమ్మయ్యా, ఆగిపోయిందండి. ఒక్క నిమిషం. ఓం దక్షం యోరారుణీమయే గాదం యజ్ఞాయ గాదం యజ్ఞపదగే దేవీ స్వస్తిరస్తునా స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం విదాతు వేదం అన్నోऽस्तु ద్విపదే చం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే నో బృహస్పతే ధ్రువంద్ర ఇంద్రచాగ్నిష్టరాష్ట్రం ధారయతాం అమ్మా ధ్రువం. ఒకసారి ఇల్లంతా చూద్దాం పదండి. శుభముహూర్తోస్తు. ఏమండి రండి. ముందుగానే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతాం బలసిద్ధిరస్తు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ 9వ నెంబర్ను కిందికి దిప్పు. అమ్మో 9 నెంబర్ అస్సలు వచ్చిరాదు నాకు. ఏంటి పూజారి గారు దిక్కులు చూస్తున్నారు? అమ్మా సూర్యకాంతం గారు, ఈ ఇంటి వాస అస్సలు బాగాలేదమ్మా. అదేంటయ్యా అలా అంటావు? ఆగ్నేయంలో ఉండాల్సిన వంటగది వాయువ్యంలో ఉంది. ఈశాన్యానికి స్థలమే లేదు. నైరుతి చాలా పెంచేశారు. షూ! ఉండవయ్యా పొంతులు. మా పెద్దోడు విన్నాడంటే ఇప్పటికిప్పుడు ఈ ఇంటిని ఖాళీ చేయించి ఏ చెట్టు కింద కూర్చోబెడతాడు. ఆ పూజలు అవి ఇవి చేస్తే వాస్తు దోషం పోతుందంటారుగా, అలా కాని చేయండి. పూజలు చేసినంత మాత్రాన వాస్తు మారదమ్మా. మేము ఈ ఇల్లు మారమయ్యా. మా చిన్నోడు ఈ ఇంటిని 45 లక్షలు పెట్టి కొన్నాడు. దరిద్రం ఏదైనా ఉందంటే ఆ బ్యాంక్ అప్పే. మీ ఇష్టం. ఈ ఇల్లు అయితే అరిష్టం. మీరు అరిష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఏంటి మేము అరిష్టాన్ని తెచ్చుకుంటున్నామా?